ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచం 2050కి పూర్తి రివర్స్ అవ్వబోతుంది. మనం ఊహించని మార్పులు, షాకింగ్ టెక్నాలజీ మరియు భయంకరమైన పరిణామాలు మన జీవితాన్ని తారుమారు చేయబోతున్నాయి. ఇప్పుడు మనం రోబోలు, ఏఐ వాడుతున్నాం కదా, కానీ 2050లో మాత్రం మనం వాడేది ఏఐ కాదు, ఏఐ మనల్ని వాడబోతుంది. ఇప్పటి వరకు మనం కేవలం మిషన్స్లోనే కంట్రోల్ చేస్తున్నాం, కానీ భవిష్యత్తులో మిషన్స్ మనల్ని కంట్రోల్ చేసే టైం వచ్చేస్తుంది. మన డిసిజన్స్ కూడా ఏఐ తీసుకునేలాగా మారిపోతుంది. కంపెనీలన్నీ రోబోలతోనే పనిచేస్తాయి. మన ఉద్యోగాలు 90% పోతాయి. పచ్చిగడ్డి అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మన మెదడు డైరెక్ట్గా కంప్యూటర్లతో కనెక్ట్ చేస్తారు. డిజైనర్స్ బేబీస్ అంటే మన బిడ్డను మనమే డిజైన్ చేసుకునే టెక్నాలజీ వస్తుంది. ఇష్టమైన రంగులో స్కిన్ సెలెక్ట్ చేసుకునే టాలెంట్ కూడా వస్తుంది. అసలు జీవితం అనేది ఒక క్రీడా మందిరం అవుతుంది. ఇప్పటి వరకు జనాభా 8 బిలియన్స్ ఉంటే 2050లో మాత్రం 10 బిలియన్స్ దాటిపోతుంది. ఇంతమందికి తినేందుకు తిండి, తాగేందుకు నీరు, ఉండేందుకు ఇల్లు ఉంటాయా? ఎవరికైనా గ్యారంటీ ఉందా? రేట్లు పెరిగిపోతాయి, ఖర్చు భయంకరంగా పెరిగిపోతుంది. మనం లివింగ్ రూమ్లోనే లాక్కుండిపోవాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది. ఇప్పటి మనిషి వయసు 50-60 ఏళ్ళకి ముప్పు తిప్పలు పడుతున్నారు, కానీ 2050లో మాత్రం 100 ఏళ్లకు బతకడం కామన్ అయిపోతుంది. DNA మార్పుల వల్ల మనిషి మరింత పవర్ఫుల్గా మారబోతున్నాడు. నాసా, స్పేస్ లాంటి వాళ్ళు మంగళ, చంద్రగ్రహాల్లో ఇల్లు కడతామని బాంబులు పేల్చేస్తున్నారు. 2050లో మన భూమి వదిలేసి మార్స్ మీద సెటిల్ అవుతామా? స్పేస్ టూరిజం కామన్ అయిపోతుంది. కెమెరా పట్టుకొని సెల్ఫీలు తీసుకునే టైం దగ్గర పడింది. నిజంగా మార్స్ లేదా చంద్రుని మీద మనుషులు బ్రతకగలరా? 2050 నాటికి స్పేస్ టెక్నాలజీ పీక్స్కి వెళ్తుంది. అంతరిక్ష ప్రయాణం అనేది ఇప్పటి లగ్జరీ కార్ లాగా అవుతుంది. భూమి డేంజరస్గా అనిపిస్తే మనం కొత్త ప్లానెట్స్కి షిఫ్ట్ అవుతాం. పెట్రోల్, డీజిల్ అప్పుడు బంగారం కంటే ఖరీదుగా మారిపోతాయి. సోలార్ ఎనర్జీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కొత్త ట్రెండ్ అవుతుంది. అప్పుడు మనం ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలా లేక ఫ్రీగా దొరుకుతుందా అనేది తెలుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల 2050లో చాలా నగరాలు సముద్రంలో మునిగిపోతాయి. అతి వేడి, భయంకరమైన వర్షాలు, భూకంపాలు పెరుగుతాయి. భారత్లో కొన్ని చోట్ల ఎండిపోయి ఎక్కడ నీరు లేకుండా పోవచ్చు. హైదరాబాద్లో కూడా మంచు పడే టైం దగ్గర పడుతుంది. ఇది మన ఫ్యూచర్. ఇంకా చాలా ఊహించుకుంటే చాలా మార్పులు రాబోతున్నాయి. మన జీవితం అనేది సులభం అవుతుందా లేక కష్టపడాలా? ఈ మార్పులు మనం సిద్ధంగా ఉన్నామా లేక వెనుకబడిపోతున్నామా? 2050 గురించి తెలిస్తే షాక్ అయ్యేలాగా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.